బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ను సర్కార్ టార్గెట్ చేసింది. రేవంత్ సర్కారు హామీలు అమలు చేయడం లేదని, చెన్నూరులో మంత్రి వివేక్ అభివృద్ధి చేయడం లేదని కూడా బాల్కా సుమన్ ప్రశ్నిస్తున్నారు. దాంతో బాల్కా సుమన్ పై సర్కార్ కక్ష కట్టింది. బాల్కా సుమన్ను అరెస్టు చేయడమే కాక గురి చేస్తోంది. ఇన్ఫాక్ట్ అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయించి జైలుకు పంపినా సంతృప్తి చెందకుండా ఇటు జైలులో ఉన్న సుమన్ను వేధిస్తోంది. జైలులో ఇబ్బందులు పెడుతున్నారని తనను కలిసేందుకు వెళ్లిన సన్నిహితులు, న్యాయవాదులతో సుమన్ వాపోయారు. పోలీసులు, జైలు అధికారులను ప్రభుత్వం సుమన్ మీదకి ఉసిగొల్పిందని, జైలులో అపరిశుభ్ర గదిలో ఒంటరిగా ఉంచి భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నా పట్టించుకోకుండా, కనీసం వైద్య పరీక్షలు చేయించకుండా వేధిస్తోంది. నడుం నొప్పి ఉందని ఒక్క కుర్చీ ఇవ్వండి కోరినా జైలులో ఎవరు పట్టించుకోవడం లేదు. బీపీ టాబ్లెట్లు ఇవ్వడం లేదని, ఏది అడిగినా ఉన్నతాధికారుల నుంచి అనుమతి కావాలని దబాయిస్తున్నారు. రిమాండ్ ఖైదీని శిక్ష అనుభవించే ఖైదీ కంటే హీనంగా చూస్తోంది. అయితే సుమన్ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గ విధానంపై బీఆర్ఎస్ నేతలు అయితే మండిపడుతున్నారు. ప్రభుత్వం తన అరాచక పర్వాన్ని జైలులో కొనసాగిస్తుందని గులాబీ నేతలు మండిపడుతున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ రాజు, చెప్పండి. సో ప్రెసెంట్ జైల్లో బాల్కా సుమన్ పరిస్థితి ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలనే ఏకైక లక్ష్యంతో దిగజాడు రాజకీయాలకు తెరలేపిన కాంగ్రెస్ ప్రభుత్వము, మంత్రి వివేక్, మా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ను అన్ని విధాలు కూడా టార్గెట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే క్యాతనపల్లి చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో అక్రమ కేసులు బనాయించి బాల్కా సుమన్ తో పాటు 11 మంది బీఆర్ఎస్ నేతలను రిమాండ్ తరలించి జైల్లో పెట్టడం జరిగింది. అయితే జైల్లోనూ కూడా బాల్కా సుమన్ కు ప్రభుత్వ ఆదేశాల మేరకు, స్పష్టంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జైలు అధికారులు వేధిస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో జైల్లో బాల్కా సుమన్ తో పాటు బీఆర్ఎస్ నేతలను ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురి చేస్తున్నట్టు మనకు ప్రాథమికంగా సమాచారం ఉంది. ఒక ఎంపీగా, ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్పుగా పనిచేసిన బాల్కా సుమన్ కు ఒక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన కనీస ప్రోటోకాల్ ను కూడా జైల్లో పాటించడం లేదని తెలుస్తుంది. ప్రభుత్వ పెద్దల ఆదేశం మనకే బాల్కా సుమన్ పై జైల్లో కూడా అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది. జైలులో ఒక సాధారణ ఖైదీకి కల్పించాల్సిన సదుపాయాలు కూడా కల్పించడం లేదు. సీఎం స్థాయిలో రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే జైలు అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వెలువడుతున్నాయి. బాల్కా సుమన్ కల్పించాల్సిన సదుపాయాలు, కనీస సదుపాయాలు కూడా కల్పించలేకపోతున్నారు. కేవలం బాల్కా సుమన్ టార్గెట్ గా బాల్కా సుమన్ ను మానసిక క్షోభకు గురి చేసే విధంగా జైలు అధికారులు, పై అధికారుల ఆదేశాలకు వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది. కనీసం సమయానికి భోజనం కూడా పెట్టడం లేదని, అలాగే నాణ్యత లేని భోజనం పెడుతున్నారని కూడా సుమన్ కలిసిన బీఆర్ఎస్ నేతలకు చెప్పడం జరిగినది. అలాగే ఇటు ఒక చీకటి గదిలో, కనీస సౌకర్యం లేని ఒక చీకటి గదిలో ఉంచినట్టు మనకైతే సమాచారం ఉన్నది. ప్రస్తుతానికైతే బాల్కా సుమన్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. తాను జ్వరంతో బాధపడుతున్నానని వైద్య సదుపాయాన్ని కల్పించాలని చెప్పేసి జైలు అధికారులకు కలిసి కోరినప్పటికీ కూడా కనీసం స్పందించడం లేని తెలుస్తున్నది. అలాగే తనకు నడుము నొప్పితో బాధపడుతున్నానని కనీసం కుర్చీ అయినా సమకూర్చాలని చెప్పినప్పటికీ కూడా కుర్చీ కూడా సమకూర్చాలని తెలుస్తున్నది. అలాగే ఈ రోజు ఉదయం సమయంలో కూడా స్నానాని కోసము వేడి నీళ్లు అవసరమని చెప్పేసి జైలు అధికారులు కోరినప్పుడు కూడా జైలు అధికారులు ఏమాత్రం స్పందించలేదని తెలుస్తున్నది. అన్ని విధాలు కూడా టార్గెట్ చేసినట్టు ఇక్కడ మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. కేవలం ఒక రాజకీయ కక్షతోనే ఇవన్నీ చేస్తున్నట్టు మాత్రం స్పష్టంగా మనకు తెలుస్తున్నది. అలాగే జైలు అధికారులకు ఏది అడిగినా కూడా తమకు పైనుంచి ఆదేశాలు ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఒక టార్గెట్, అంటే బాల్కా సుమన్ పై
ప్రభుత్వం కట్టినట్టు మాత్రం స్పష్టంగా మనకు తెలుస్తున్నది. ఇదే విషయంపై సీనియర్ న్యాయవాది కేమ శ్రీకాంత్ మాట్లాడుతూ తనకు కూడా పక్కగా సమాచారం ఉందని, జైలులో ఏమాత్రం కనీస సదుపాయాలు లేని పరిస్థితుల్లో బాల్క సుమన్ జైల్లో జీవితం గడుపుతున్నారని చెప్పడం జరిగింది. అయితే ఇవన్నిటిపై కూడా ఖచ్చితంగా తమ కోర్టుకు దృష్టి తీసుకెళ్తామని, ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఇక్కడ జరిగిన కక్షపూరిత వ్యవహారాలను కోర్టు దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి ఈ విషయంలో కేమర్శికని చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వము కక్షపూరిత వ్యవహారాన్ని మానుకోవాలని లేని పక్షం మాత్రం తాము ఆందోళన సిద్ధమవుతాం నిజంగా బీఆర్ఎస్ నేతలు చెప్పడం జరుగుతుంది. ఆల్ రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.